డిసెంబర్ 17 నుంచి ధనుర్మాసం ప్రారంభం. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ధనుర్మాసం అంతా విష్ణు పారాయణలతో దేవాలయాలు మారుమోగుతాయి. మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగుతుంది. మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి ఉన్న వైశిష్ట్యత అర్థమవుతుంది. మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని అర్థం. మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది. మార్గం అనగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం. మార్గశిర మాసం శ్రీకృష్ణ తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని, నారాయణ్ణి తులసితో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం. ఆలయాల్లో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ఆండాలమ్మ పూజలు నిర్వహిస్తారు. తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవచ్చు. జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు కలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. రోజుకు ఒక పాసురం చొప్పున 30 రోజులు 30 పాసురాలు పాడి గోదాదేవి ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశుల వ్రతం ఆచరించినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.